వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును 47 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. అనంతబాబు తన మొబైల్ ఫోన్ పాస్వర్డ్ గుర్తులేదని చెప్పినట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో అనంతబాబు కస్టడీ ముగిసింది. మరోవైపు అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. అనంతబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా మనం గౌరవ మొబైల్ కోర్టులో మెమో ఫైల్ చేశాం. దాని మీద అతన్ని సీజీఎల్ నుంచి తీసుకొచ్చి నిన్న సాయంత్రం రాత్రి మిడ్ నైట్ వరకు కూడా సుమారుగా 47 క్వశ్చన్స్ అతన్ని అడగడం జరిగింది. కానీ అందులో ఏ క్వశ్చన్కి కూడా అతను సరైన సమాధానం చెప్పలేదు. అయినా కానీ అతను ఈ సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఈ సాక్షుల్ని బెదిరించిన కుట్రలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ తన యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ మనం అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అతను స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు చెప్పారు. అతని దగ్గర నుంచి మనకి అసలు పాస్వర్డే చెప్పలేదు అతను. కాబట్టి దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అక్కడ రిట్రైవ్ చేసుకుంటాం. ఇంకా ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పే ఉద్దేశంలో లేడు. ఇప్పుడు మిగతా ఎవిడెన్స్ ఏదైతే ఉందో మిగతా ఎవిడెన్స్ని బేస్ చేసుకుని కేసు ముందుకెళ్తాం. రేనాల్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి మనం ఎర్లీగా మనం అడిగాం. మ్యాక్సిమం 1 వీక్ నుంచి 15 డేస్ పడుతుంది.